హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పే కొన్ని మాటలు డిస్టర్బింగ్గా ఉండొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా వినండి. ఇందుట్లో వాస్తవాలు కేవలం ఎలిగేషన్ చేసిన వారికి మాత్రమే తెలుసు. కానీ ఒక వ్యక్తి పైన తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వారిపై కూడా అటువంటి ఆరోపణలే వస్తాయని చంద్రబాబు నాయుడు గారి టీము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత తప్పుగా చేసినప్పుడు వాళ్ళు కూడా అంతే తప్పుగా మీ గురించి కూడా ఆలోచిస్తారు. మీ పైన కూడా వార్తలు చేస్తారన్న వాస్తవాల్ని మీకు అర్థమయ్యేలా చెప్పడమే నా యొక్క మెయిన్ ఉద్దేశ్యం. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ వార్త చాలా ఖండించదగ్గవి. ఇద్దరి వైపు నుంచి కూడా. ఎందుకంటే ఇవి అంత ఈజీ కాదు. ఇవి చాలా కేర్‌ఫుల్‌గా చేసేటటువంటి ప్లాన్ ప్రకారం చేసేటటువంటి వార్తలు కాబట్టి. ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పేదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గత కొంతకాలంగా ఆయన పైన ఇస్తున్నటువంటి ఆరోపణలు కూటమి ప్రభుత్వం ఏంటి, బాబాయిని గొడ్డలతో చంపేశారంటూ అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఇప్పుడు షర్మిలతో కూడా చెప్పిస్తూ ఉన్నారు. అందులో అవినాష్ రెడ్డి అంటూ ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చి ఆయన పైన కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ సిబిఐ ఈ కేసుని విచారించినప్పుడు ఏం జరిగింది? ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అవినాష్ రెడ్డి కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళని విచారించవలసిన అవసరం లేదంటూ క్లియర్‌గా కేసును కొట్టివేయటం కూడా జరిగింది. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన వాస్తవాలు ఏంటనేది మనకు క్లియర్‌గా తెలియాల్సిన అవసరం ఎంతుంది. ఈ విధంగా ఆరోపణలు చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా బయట పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటు కూటమి ప్రభుత్వానికి ఎవడైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి తప్పుడు ఎలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళంతా. నన్ను అమ్మన చెల్లిని కూడా బయటకు పంపించారండి. ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇయన్నీ పక్కన పెడితే ఈ ఆరోపణల్ని ధీటుగా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఆరోపణలను చంద్రబాబు నాయుడు గారి పైన ధీటుగా, గట్టిగా గూటం పెట్టినట్టు చేస్తున్నారు. గూటం అని ఎందుకు అంటున్నానంటే అంత దారుణంగా మన జనరేషన్‌కి చాలా మందికి ఈ విషయాలు తెలియవు. కానీ దీని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనే అర్థం ప్రతిబింబించేలాగా ఈ వార్తలనేవి బయటకొస్తున్నాయి. అసలు ఏంటి ఆ వార్తలు? ఎందుకిలా ప్రొపగండా చేస్తున్నారనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలిమినేటి మాధవరెడ్డి గారిపై బాంబు దాడి జరిగింది. దీనిపైన ఎన్నో అనుమానాలున్నాయి. ఇప్పటిదాకా ఎందుకు విచారణ సరిగా చేయట్లేదు. ఎలిమినేటి మాధవరెడ్డి ఈ పేరు చాలా మందికి సుపరిచితమే. ఎలిమినేటి మాధవరెడ్డి గతంలో అసెంబ్లీలో కూడా ఈ పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టిన ఘటనలు కూడా మనకి తెలుసు. అయితే ఈ ఎలిమినేటి మాధవరెడ్డిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఆ బాంబు తాలూకా ఎవరు బాంబేశారో దాని యొక్క వివరాలు వెనక అనుమానాలున్నాయంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎర్రమనాయుడు గారు కారు ప్రమాదం ఎందుకు జరిగింది? ఎర్రమనాయుడు, అచ్చెన్నాయుడు మీరిద్దరూ గుర్తుపెట్టుకోండి. ఎర్రమనాయుడు అనే వ్యక్తి టీడీపీలో కీలకమైనటువంటి పొజిషన్‌లో ఉన్నాడు. నంబర్ 2గా తనకంటూ ఒక స్టాండర్డ్ ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి ఎర్రమనాయుడు గారు. ఆయన చనిపోయారు కారు ప్రమాదంలో. అప్పుడు ప్రయాణించేటప్పుడు ఆ కారులో ఎవరు ఎందుకు లేరు? ఎర్రమనాయుడు గారు ఎందుకు చనిపోయారు? ఆ కారులో ఉన్న వాళ్ళంతా సేఫ్‌గా ఎలా ఉన్నారు? చివరికి ఎర్రమనాయుడు గారు చనిపోయిన తర్వాత వీళ్ళందరికీ పెద్ద పెద్ద పదవులు ఎలా వచ్చినాయి అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. దీనికి కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉందేమో. దీనిపైన ఎన్నో అనుమానాలున్నాయి. పటోలు ఇంద్రారెడ్డి గారి కారు ప్రమాదం. ఈ పటోలు ఇంద్రారెడ్డి ఈయన కారు ప్రమాదం జరిగింది. ఈయన కారు ప్రమాదం ఎలా జరిగింది? దీనికి బాధ్యులెవరు? దీనిపైన కూడా అనుమానాలున్నాయి అనేసి మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకి తెలిసింది, నేనైతే అప్పుడు స్కూల్లో ఉన్నాను. జీఎంసీ బాలయోగి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన ఎస్సీ వర్గానికి చెందినవారు. ఆయన ఒక ఊచకోత కోసారు. ఆ ఊచకోత కోసంలో చాలా మందికి జైలు శిక్ష పడి వాళ్ళకి ఉరి శిక్షలు పడటానికి కారణము బాలయోగి గారు. అటువంటి వ్యక్తి కూడా టీడీపీలో ప్రముఖమైన పాత్రలో ఉన్నారు. స్పీకర్‌గా చేశారు. మంచి వ్యక్తిగా మంచి పేరున్న వ్యక్తి. ఆయనకి కూడా హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? రీసెంట్‌గా ఒక విమాన ప్రమాదానికి కారణం చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్‌కి ఉన్నటువంటి 300,00,00,000 అప్పు అంటూ వాళ్ళ చనిపోయినటువంటి డిప్యూటీ సీఎం కొడుకు ఆరోపించినట్టుగా ఇందుట్లో కూడా జీఎంసీ బాలయోగికి సంబంధించినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో కూడా ఏమన్నా అనుమానాలున్నాయి అంటూ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అడుగుతున్నారు. దీని మీద ఎన్నో అనుమానాలున్నాయంటూ వాళ్ళు అడుగుతున్నారు. అయితే హరికృష్ణ గారి కారు ప్రమాదాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అసలు హరికృష్ణ గారు ఎంతో యాక్టివ్‌గా అటు టీడీపీని భుజాల మీద యేసుకొని ముందుకు నడిచిన వ్యక్తి. తన తండ్రి గారు అప్పట్లో రథయాత్ర చేస్తూ ఉన్నప్పుడు, ఆ
రథాన్ని దగ్గర దగ్గర 1,00,000 కిలోమీటర్ల పైగా అలవోకగా నడిపి మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తిగా ఆహ్, మన హరికృష్ణ గారికి పేరుంది. అటువంటి వ్యక్తి ఒక కారు ప్రమాదంలో ఎందుకు చనిపోయారు? చనిపోయే ముందు సీట్ బెల్టులు పెట్టుకోండి అని వెనక వారికి ఎందుకు చెప్పారు? అందరూ సీట్ బెల్టులు పెట్టుకున్న తర్వాత ఈయన మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మరణానికి ఎందుకు గురయ్యారనే దానిపైన కూడా అప్పట్లో చాలా అనుమానాలున్నాయి. ఇప్పుడు కూడా ఆ అనుమానాలను బలపరుస్తూ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు ఈళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళందరూ కూడా టీడీపీలో నంబర్ 2 పొజిషన్‌లో ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా అటు ఇటు తప్పు చేసినా కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చేటువంటి పొజిషన్‌లో ఉన్నారు. మరి అటువంటి వ్యక్తుల పైన ఎందుకు ఇటువంటి దాడులు జరిగినాయి? ఈ దాడులకి గల కారణాలు ఏంటి చెప్పాలి అంటూ చాలామంది వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఈ మధ్య కాలంలో అడుగుతూ ఉన్నారు. ఈ అనుమానాలు కొంతమంది మర్డర్‌లు జరిగినప్పుడు కొంతమంది నోర్లు మూయించేసి వాళ్ళకి అధికారాలిచ్చారు. పార్టీ టిక్కెట్లిచ్చారు. ఇంకొంతమందికి డబ్బులిచ్చారు. అప్పుడు ప్రమాదంలో చనిపోకపోతే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యమంత్రి పొజిషన్‌లో ఉండేవారు. కాబట్టి వాళ్ళ పొజిషన్‌లు తీసేశారు అంటూ చాలామంది అంటూ ఉంటారు. ఇయన్నీ నాకు అనుమానాలే. కానీ వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు కూడా మరి కూటమి నాయకులు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సమాధానం చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారిపైన నిందలేస్తూ ఉన్నారో, అలాగే వీళ్ళపైన నిందలు పడుతున్న నిందలను కూడా యాక్సెప్ట్ చేస్తారా? వాటికి కూడా సమాధానాలు చెప్తారా? ఇప్పుడు ఎలిమినేటి మాధవరెడ్డి గారు కావచ్చు, ఎర్రంనాయుడు గారు కావచ్చు, పటోల ఇంద్రారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జీఎంసీ బాలయోగి గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, మీ పార్టీలోనే వరుసపెట్టి ఇంతమంది చనిపోతే వాళ్ళందరి పైన అనుమానాలున్నాయని నిస్పష్టంగా వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తాడా? మరి వీటిని సీరియస్‌గా తీసుకుంటారా? ఎందుకంటే వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అయ్యాయి కదా! జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు చనిపోయినప్పుడు సంతకాలు పెట్టించుకున్నాడు. ఇటువంటి అపవాదులు వేస్తూ ఉంటారు కదా! మరి మీ పైన కూడా వేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా వీటిని సహిస్తారా? ఇదే గట్టిగా ప్రజల్లోకెళ్తే మీ పరిస్థితి ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇయన్నీ చేయించారని ప్రజలను నమ్మిస్తే ఏంటి పరిస్థితి? ఇలా చాలా అనుమానాలు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఏదో ఒక టైంలో ఒక చిన్న తుఫానుకి చచ్చిపోయినట్టుగా ఏదో ఒకటి జరుగుతుంది. ఎవరో ఒకడు ప్రతి ఒక్కడు ఆధారాలు బయటకు పెడతా ఉంటారు. ప్రతి ఒక్కడు వాస్తవాలంటూ ఏదో ఒకటి ప్రోపగాండా చేస్తూ ఉంటారు. వాటన్నిటిని ప్రజలు నమ్మవలసిన అవసరం లేదు. సీబీఐ చెప్పింది జగన్మోహన్ రెడ్డికి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎటువంటి సంబంధం లేదనేసి. ఇటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. ఇటువంటివి సీరియస్‌గా తీసుకోకూడదు. మనం కేవలం అంటే కేవలం వాస్తవాలని కోర్టుల ద్వారా వచ్చినటువంటి ఆహ్, జడ్జిమెంట్‌లే మనం ఫాలో అవ్వాల్సినటువంటి సిట్యుయేషన్ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్‌లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 54, 56 రోజులు జైల్‌లో ఉన్నాడు. వీళ్ళంతా తప్పు చేశారని జడ్జిలు నమ్మి వీళ్ళకి శిక్షలు వేశారు. జగన్మోహన్ రెడ్డి అయితే మెరిట్ బేస్‌లో ఆయన బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు కానీ, చంద్రబాబు నాయుడు గారు మాత్రం మెరిట్ బేస్ కాకుండా కేవలం సింపతి అంటారు. అదేంటి సింపతి కూడా కాదు. దారుణమైన పదం ఉంటది. అటువంటి బేస్‌లో తెచ్చుకొని తిరుగుతున్నారు. బెయిల్ తెచ్చుకొని తిరుగుతున్నారు. ఎన్నో కేసుల్లో ఇప్పటికీ స్టేలతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని కూడా ఆరోపణలున్నాయి. ఇవన్నీ ప్రజలకి చెప్పడంలో వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు ముందుకు వెళ్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్ని కేసులున్నాయో అన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఉన్నాయి. మరి ఆటన్నిటికి కూడా ఆధారాలున్నాయి. ఆటిలన్నిటి పైన కూడా ఈయన పైన కేసులు నడుస్తున్నాయి. ఈయనేమో వాటిపైన అన్నిటిపైన స్టేలు తెచ్చుకొని, కొన్నిటికి ఇలా బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతూ ఉన్నారు. మరి దొంగ అనేసినప్పుడు అటువాడు కూడా దొంగ అయినప్పుడు వాడు కూడా నువ్వు కూడా దొంగవేరా అని చెప్తా ఉంటారు కదా! అదేదో సీన్‌లో ఉంటది. దొంగ అనేస్తే నీ ఎనక ఉన్నదేమో నీ అమ్మ మొగుడా అని అంటట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని విధాలుగా వేలెత్తి చూపుతుంటే మీరేందయ్యా అంటూ వాళ్ళు కూడా ఇలాగా మీరు కూడా ఇయన్నిటికి సమాధానం చెప్పాలని అడుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా తీసుకుంటారు? సమాధానాలు ఏం చెప్తారనేది నేను కూడా ఆశగా ఎదురు చూస్తున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.